పచ్చిమిరకాయల పచ్చడి చేశానంటే చాలు పక్క రాష్ట్రం పోయినా కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు మా ఆయన తినడానికి. మధ్యాహ్నం కూడా అన్నం తినకపోయేసరికి బాగా ఆకలేస్తుంది, పచ్చిమిరకాయల పచ్చడి చేయని ఫోన్ చేసి చెప్పాడు. ఉదయం చేసిన పప్పు ఉంది అని చెప్పినా కూడా కాదు నాకు పచ్చడే కావాలన్నాడు. ఇంకేం చేస్తాం అట్లాగే చేశాను. నాకేమో నైట్ పూట కూరలు చేయాలంటే విసుకొచ్చుద్ది, ఎందుకంటే మధ్యాహ్నానికి నైట్ కి ఒకేసారి ఉదయం పూటే చేసేస్తాను. మా పిల్లలు కూడా మా ఆయనలాగే రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి పచ్చడి కావాలని అడుగుతా ఉంటారు. నేను ఇంకా ఆ టైంలో నోరు బుద్ధి కాక మిక్సీకి వేసాను. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ పచ్చళ్ళు తిని బతికిద్ది. మా ఆడబిడ్డలు గాని మా ఆయన గాని ఇప్పుడు మా పిల్లలు కూడా వస్తా తినేవి కూడా తీసుకొచ్చాడు నేను పచ్చడి చేసినందుకు. శనగ ముద్దలు, బొబ్బట్లు. నేను మా పిల్లలు పుట్టక ముందు అయితే వారంలో ఒకసారి చేసేదాన్ని బొబ్బట్లు. మా ఆయనకి చాలా ఇష్టము. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చాలా తగ్గించాయి, ఎందుకంటే బొబ్బట్లు చాలా ప్రాసెస్ కదా, టైం పట్టిద్దని చెప్పి చేయట్లేదు. పిల్లలు పుట్టక ముందు అప్పటికప్పుడు చేసేదాన్ని వంటలు, ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. సెలవుల్లో మా పిల్లలకైతే బెత్తలాట నేర్పించాను. చక్కగా గోల చేయకుండా ఆ బెత్తలాట ఆడుకుంటున్నారు రోజు. నైట్ పూట ఈ మధ్య రోజు కరెంట్ పోతుంది అబ్బా, అందుకని ఏం చేయాలో అర్థం కాక తాటాట ఆడే ముగ్గురు మా పిల్లలతో నేనే గెలిచాను. రేపు ఊరు ప్రయాణం ఒకటి తగిలింది, ఈ డ్రెస్ వేసుకొని వెళ్దామా, ఫిట్టింగ్ ఎలా ఉందని ట్రై చేస్తాను. క్వాలిటీ చాలా బాగుంది, ట్యాగ్ చేస్తా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.